బుడమేరు వాగు ఉప్పొంగడం, ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద ప్రవాహంతో విజయవాడ నగరం 2 రోజులుగా జలదిగ్బంధమైంది. అధికారులు ముందస్తుగా అప్రమత్తమై ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా బాధితులకు ఆహారం, అత్యవసర మందులను పంపిణీ చేస్తున్నారు. పలు చోట్ల సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు భాగమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరద ముంచెత్తడంతో నగరవాసులు 3 రోజులుగా నీటిలోనే నానుతున్నారు. విజయవాడలో రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి ఉండే కాలనీ జలదిగ్బంధమైంది. అనిత నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టింది. తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి హోంమంత్రి తరలించారు. మంత్రి ఇంటి వద్దకు చేరుకున్న రెస్క్యూ టీమును తన ఇంటి వద్ద కంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అనిత ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేశారు. కృష్ణానది ఉధృతితో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. యనమల కుదురు వద్ద రక్షణ గోడ పూర్తయిన చోట నుంచి దిగువ ప్రాంతమంతా నీట మునిగింది. రామలింగేశ్వరనగర్, పుట్టరోడ్డు, శివపార్వతీనగర్, సాయినగర్ కాలనీల్లో 4 అడుగుల మేర వరద నీరు ఇళ్లను ముంచెత్తింది. పెదపులిపాక, శ్రీనగర్ కాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర పలు కాలనీలు జలమయమయ్యాయి. ఏం చేసుకోలేదన్న, సామాన్లన్నీ మునిగిపోయాయి. వాల్యుబుల్ సామాన్లన్నీ మునిగిపోయాయి. బీరువాలన్నీ పడిపోయాయి. టీవీలు కూడా పోయాయి అన్న. టీవీలన్నీ మునిగిపోయాయి. ఇంటి మొత్తం కూడా ఆల్మోస్ట్ 9 అడుగుల వరకు వాటర్ వచ్చేసాయి అన్న. మొత్తం అన్ని సామాన్లన్నీ కూడా పోయాయి. బాగా ఇబ్బంది అయిపోయింది భయ్య. అసలు మాకు ఎవరు చెప్పను కూడా చెప్పలేదు. మాకు రాత్రి నుంచి సడన్గా వచ్చింది వాటర్. పిల్లలతో ఉన్నాం, మేము బాగా ఇబ్బంది పడిపోయాం. ఎవరు చెప్పను కూడా చెప్పలే. పొద్దు నుంచి ఎట్లా రాత్రి నుంచి ఎట్లా కాపు కాసి ఉన్నాం. పిల్లలందరినీ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలే. తీసుకెళ్ళి ఎదర రోడ్ల మీద అట్లా నుంచోబెట్టాం. బెస్రెంట్ డిస్ట్రిక్ట్, ఆవరు పున్నమి ఘాటు, తర్వాత బ్యాంక్ సెంటరు, తర్వాత దర్గా, ఈ అన్నిటి నుంచి ఆ కరకట్ట మీద ఉండాయి ఇల్లు దగ్గర నుంచి అవన్నీ పీకేసి అవుటర్ రిటర్న్ వాల్ వేస్తే కానీ పని అవ్వదు. ఇదంతా మునగడానికి కారణం మెయిన్ ఆ కరకట్టే. కృష్ణమ్మ ఎక్కువ వచ్చినా దానికన్నా ఎక్కువే వచ్చింది ఇదివరకు కూడా, కానీ ఇలాగ రాలేదు ఎప్పటికి కూడా. ఇది మొదటిసారి 45 సంవత్సరాలు మా సర్వీస్లో ఇప్పుడు దాకా వాటర్ రాలేదు. ఈ కరకట్ట దూకేసి వచ్చేస్తుంది. అవన్నీ ఇల్లు పీకేసి తర్వాత రిటర్న్ వాల్ వేస్తే ఎప్పటికైనా సేఫ్గా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ అనేది మాత్రం ఈ టైం బరువైన వంత మునగడం వల్ల కొంచెం వచ్చింది. ఇంకా రివర్ కట్ట కూడా కొంచెం ఎక్కింది అనుకోండి వాటర్, ఇంకా మొత్తం కనుక ఉండొచ్చు వాటర్ లెవెల్. పిల్లల్లో ప్రభుత్వం బాగానే స్పందించి మనకి పాల ప్యాకెట్లు ఇవన్నీ అందించడం జరిగింది. బట్ ఇంకా ముందుగా మనకి ఇంటిమేషన్ ఇస్తే ఉన్నాళ్ళు కూడా కొంచెం ముందుగా వాళ్ళు రికగ్నైజ్ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగేది. లోతు హైగా ఉన్న ప్రాంతానికి అయితే వెళ్ళిపోవడం జరిగేది. నిన్నటి వరకు సింగ్ నగర్ ప్రాంతానికి పరిమితమైన వరద ఉధృతి క్రమంగా కృష్ణలంక, రామలింగేశ్వరనగర్, యనమల కుదురు ప్రాంతాలకు విస్తరించింది. 100 ఇళ్లు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. మంత్రి సవిత, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రతి రోడ్లో కూడా తిరుగుతూ వరద పెరుగుతోంది, ఖాళీ చేయండి అని చెప్పాం. అయితే వీళ్ళందరూ కూడా రాదులే అని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యంగా అందరూ ఇళ్లలో ఉండటం జరిగింది. దాదాపు ప్రతి ఇంటిని ఎత్తుక్కుంటూ అందరినీ ఖాళీ చేపిస్తూ ఉన్నాం. మంత్రి సవిత గారు ఇక్కడికే ఉండి సహాయక చర్యలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళకి కావాల్సిన శిబిరాలు, ఆహారం, మంచినీరు కూడా వైద్య బృందం కూడా అందుబాటులో ఉంచి అందరికీ కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. ఈ విపత్తుని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే ప్రభుత్వం ఎక్కడైతే ముప్పుడు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అవసరమైన చోట్ల బోట్లు పంపించాము. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రితో కూడా మాట్లాడారు. అక్కడ హెలికాప్టర్లు కూడా వస్తున్నాయి. సహకార సహాయాలన్నీ మొదలు పెట్టాం. అదేవిధంగా సచివాలయాల్లోనూ, కళ్యాణ మంటపాల్లోనూ మరి మెడికల్ క్యాంప్స్ పెట్టాం. అలాగే వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేయడానికి చేస్తూ ఉంది, చేయడానికి కూడా సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తాం. చిట్టినగర్ జంక్షన్ నుంచి పాల ఫ్యాక్టరీ వరకు రోడ్లు, ఇళ్లన్నీ జలమయమయ్యాయి. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించేందుకు కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేపట్టారు. 12,000 మందికి పైగా సరిపడా ఆహారాన్ని తయారు చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా అందిస్తున్నారు. కొందరు స్థానికులు ఆహార పొట్లాలు, మంచినీళ్లు, పాల ప్యాకెట్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ కేంద్రంగా పెద్ద ఎత్తున సహాయ చర్యలను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 1000 మందిని సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులకు పాలు, తాగునీరు, భోజనం అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా కూడా ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సింగ్ నగర్లో అమరావతి కాలనీ, నందమూరి నగర్ కాలనీల్లో ఆహారం అందక పస్తులున్నట్లు బాధితులు తెలిపారు.
కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని వాపోయారు. పిల్లల కోసం పాలు, మందులు అందజేయాలని నిరాశ్రయులు కోరారు. మోకాల్లో ఇక్కడైతే నీళ్ళు వచ్చినాయి. మేము ఆటోలో తీసుకొని వెళ్ళి ఆటో ఒక సెంటర్లో పెట్టి వాటర్లో దిగి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఏదైనా బకెట్ వేయమంటే బకెట్ వేస్తే దానిలో ఆహారము, వాటరు ప్లస్ పాలు ఇవన్నీ కూడా అందిస్తున్నాము. మా సాధ్యమైనంత వరకు మా ఛాయచిత్రలో ఎంతవరకు ప్రయత్నించగలం అంతవరకు ప్రయత్నిస్తున్నాము. అందరూ మాతో సహకరిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా ఒక ఫ్లోర్ మునిగిపోయింది. సెకండ్ ఫ్లోర్ నుంచి అందరూ ఉన్నారు. ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి ఒక్కొక్కరు అడుగుతున్నారు. మేము వేస్తూ ఉన్నాము. మ్యాక్సిమం మా ఛాయచిత్రం ప్రయత్నం చేస్తున్నాం. అదే వాటర్ మామూలుగా వ్యాన్ వెళ్తున్నాము, ట్రాక్టర్ లారీ వేసుకొని వెళ్తున్నాం. ఒక సెంటర్లో ఆపి మీ దిగి ఇంకా నీళ్ళలో మేము పంచుకుంటూ వెళ్తున్నాం, ఇచ్చుకుంటూ వస్తున్నాము. కొంతమంది అయితే వాళ్ళకి బోట్లు వస్తున్నాయి, బోట్లోకి ఎక్కించి పంపిస్తున్నాము. ఎవరికి కావాలంటే తీసుకెళ్ళి బోట్లో సర్వీస్ చేస్తున్నారు. ఇంకా బయటకు వచ్చే ప్రజలకి బయట సర్వీస్ చేస్తున్నాము. వాటర్ కానీ ఫుడ్ కానీ సఫిషియెంట్గా ఉంది. ఇంకా ఫుడ్ కూడా వచ్చేది ఉంది. లోనకి వెళ్ళడానికి పరిస్థితి లేక ఇక్కడ ఆగిపోతూ ఉంది. అది ఇబ్బంది. లోనకి జనాలు వెళ్ళడానికి కానీ పడవలు వెళ్ళడానికి కానీ వెళ్ళి కూడా తొందర రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి? మేము ఇంకా 3 రోజులు సర్వీస్ బోటుగా పెట్టుకున్నామండి. ఇంకా 3 రోజులు 15,000 చొప్పున ఉండొచ్చడానికి పెట్టుకున్నాము. ఈ వరద 3 రోజుల వరకు తగ్గే పరిస్థితి లేదని మేము సర్వీస్ బోటుగా మొత్తం రెడీ చేసి పంపిస్తున్నాం. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లతో పాటు అత్యవసర మందుల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. 14 మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో అత్యవసర మందుల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారన్నారు. మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నుంచి వరద బాధితుల సహాయార్థం గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నారు. మొత్తం 6 హెలికాప్టర్లను సహాయ చర్యలకు రంగంలోకి దించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, వైద్య సేవలకు అవసరమైన సామగ్రిని అధికారులు సిద్ధం చేశారు.